నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. ప్రపంచ పటంలో 3 ఖండాల కలయిక, నాగరికతల పుట్టినిల్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే చమురు నిధుల నిలయం. అదే మధ్యప్రాచ్యం. దీన్నే మిడిల్ ఈస్ట్గా వ్యవహరిస్తారు. కానీ నేడు అదే ప్రాంతం యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుంది. ఒకవైపు దశాబ్దాలుగా మండుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం, మరోవైపు ఆధిపత్యం కోసం ఇరాన్ సౌదీల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ మధ్యప్రాచ్యాన్ని ఒక అగ్నిగుండంగా మార్చాయి. కేవలం ఇరాక్ మీద దాడి చేస్తే ముగిసిపోతుందనుకున్న గొడవలు ఇప్పుడు యెమెన్ తీరాల నుండి లెబనాన్ సరిహద్దుల వరకు ఎందుకు విస్తరించాయి? బ్రిటిష్ వాళ్లు పెట్టిన మిడిల్ ఈస్ట్ అనే పేరు వెనక ఉన్న రాజకీయ మతలబేంటి? అసలు ఆసియా మధ్యలో లేకపోయినా దీనిని మధ్యప్రాచ్యం అని ఎందుకు పిలుస్తారు? ప్రపంచ గమనాన్ని శాసించే ఈ వ్యూహాత్మక ప్రాంతంపై, అక్కడి భౌగోళిక పరిస్థితులపై, నిరంతరం మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇవాల్టి మిస్ట్రీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. మధ్యప్రాచ్యం అనేది భౌగోళికంగా ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల సంగమ ప్రదేశంలో ఉంది. ఇది ప్రధానంగా నైరుతి ఆసియా దేశాలను, ఉత్తరాఫ్రికాలోని ఈజిప్టును కలుపుకొని ఉంటుంది. దీని చుట్టూ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ వంటి కీలక జలమార్గాలు ఉండటం వల్ల ప్రాచీన కాలం నుంచి ఇది వర్తక వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోంది. మధ్యప్రాచ్యం అనే పదం భౌగోళికం కంటే రాజకీయంగా పుట్టింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్లు తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా లండన్ నుండి చూసినప్పుడు తూర్పున ఉన్న దేశాలను 3 భాగాలుగా విభజించారు. యూరప్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను సమీప ప్రాచ్యం అని, చైనా, జపాన్ వంటి దేశాలను దూర ప్రాచ్యం అని పిలిచారు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి మధ్య ప్రాచ్యం అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, టర్కీ, యుఏఈ వంటి సుమారు 17 దేశాలున్నాయి. ఇది ఆసియా ఖండం మధ్యలో ఉండే సెంట్రల్ ఆసియా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటివి కంటే భిన్నమైనది. మధ్యప్రాచ్యం ప్రపంచ రాజకీయాల్లో ఎంత కీలకమంటే ఇక్కడ జరిగే చిన్న మార్పు కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయగలదు. మధ్యప్రాచ్యం ప్రపంచానికి శక్తి కేంద్రం వంటిది. భూమిపై ఉన్న మొత్తం చమురు నిల్వల్లో దాదాపు సగం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాలు దశాబ్దాలుగా ప్రపంచ పారిశ్రామిక రంగానికి అవసరమైన ముడి చమురును సరఫరా చేస్తున్నాయి. ఈ ఇంధన సంపద వల్లనే ఈ దేశాలు అతి తక్కువ కాలంలోనే అత్యంత సంపన్న దేశాలుగా ఎదిగాయి. కేవలం చమురు మాత్రమే కాకుండా సహజ వాయువు ఉత్పత్తిలో కూడా ఈ ప్రాంతం అగ్రగామిగా ఉంది. ఖతార్, ఇరాన్ వంటి దేశాలు ప్రపంచ సహజ వాయువు అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ప్రపంచ దేశాలన్నీ ప్రత్యామ్నాయ ఇంధనం కోసం మధ్యప్రాచ్యం వైపు చూడటం దీని ప్రాముఖ్యతకు నిదర్శనం. ప్రస్తుతం ఈ దేశాలు కేవలం చమురుపైనే ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. దుబాయ్, రియాద్ వంటి నగరాలు అంతర్జాతీయ పర్యాటక, వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. విజన్ 2030 వంటి పథకాల ద్వారా సౌదీ అరేబియా వంటి దేశాలు టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెడుతూ భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాయి. మధ్యప్రాచ్యం ప్రపంచంలోని 3 అతిపెద్ద ఏకేశ్వరోపాసన మతాలైన యూదు మతం, క్రైస్తవం, ఇస్లాం మతాలకు పుట్టినిల్లు. ఈ మతాలన్నింటికీ జెరూసలేం నగరం అత్యంత పవిత్రమైనది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో అనేక సామ్రాజ్యాలు వర్ధిల్లాయి. బాబిలోనియన్, పర్షియన్, ఒట్టోమన్ వంటి గొప్ప సామ్రాజ్యాలు ఇక్కడి సంస్కృతిని, సంప్రదాయాలను తీర్చిదిద్దాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా నగరాలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి యాత్రకు వస్తుంటారు. అదేవిధంగా క్రైస్తవులకు బెత్లెహెం, యూదులకు కోటెల్ వంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉండటం వల్ల ఈ ప్రాంతం నిరంతరం ఆధ్యాత్మిక చైతన్యంతో ఉంటుంది. అయితే ఇదే మతపరమైన ప్రాముఖ్యత కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణమవుతోంది. పవిత్ర స్థలాల ఆధిపత్యం కోసం, భూభాగాల కోసం వివిధ వర్గాల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. మతం, సంస్కృతి, చరిత్ర కలిసిమెలిసి ఉన్న ఈ ప్రాంతం ప్రపంచ మానవ నాగరికత పరిణామంలో ఒక చెరపలేని ముద్ర వేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం తీవ్రమైన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న షాడో వార్ ఇప్పుడు బహిరంగ ఘర్షణగా మారుతోంది. ఇరాన్ తన మద్దతుదారులైన హిజ్బుల్లా, హమాస్, హౌతీల ద్వారా
ఇజ్రాయెల్ను ఒత్తిడికి గురిచేస్తుండగా ఇజ్రాయెల్ తన అధునాతన సాంకేతికతతో వారిని ఎదుర్కొంటోంది. మరోవైపు అరబ్ దేశాల్లో నాయకత్వం కోసం సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కోల్డ్ వార్ సాగుతోంది. ఇది యెమెన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలలో ప్రాక్సీ యుద్ధాలకు దారితీసింది. ఈ పోరాటాల వల్ల లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగా మారుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ శక్తులైన అమెరికా, రష్యా, చైనాలు కూడా ఈ ప్రాంతంలో తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, సౌదీలకు మద్దతిస్తుంటే రష్యా, చైనాలు ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలను బలపరుచుకుంటున్నాయి. ఈ అగ్రరాజ్యాల పోటీ మధ్యప్రాచ్యంలోని శాంతిని మరింత క్లిష్టతరం చేసి అశాంతిని రాజేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. శాంతి వచనాలు పలకాల్సిన చోట క్షిపణుల మోతమోగుతోంది. ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్ నిర్మించిన ఆ రింగ్ ఆఫ్ ఫైర్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదురుదాడితో ముక్కలవుతుందా? గాజా నుండి యెమెన్ వరకు, లెబనాన్ నుండి సిరియా వరకు యుద్ధ మేఘాలు పెను వినాశనాన్ని మిగిల్చేలా ఉన్నాయి. కేవలం పొరుగు దేశాలతోనే కాదు, వందల మైళ్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా ఇజ్రాయెల్ వేటాడి మరీ కొడుతోంది. మరి ఈ బహుముఖ పోరాటంలో గల్ఫ్ దేశాల అంతర్గత వ్యూహం ఏంటి? ఇరాన్ వేసిన పద్మ వ్యూహాన్ని ఇజ్రాయెల్ ఛేదించగలదా? ఈ ఉత్కంఠభరిత యుద్ధ పరిణామాలు ఎటు దారితీస్తాయి? ప్రస్తుతం మధ్యప్రాచ్యం ఒక నిర్ణయాత్మక దశలో ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పుడు కేవలం సరిహద్దు పోరాటంగా మిగిలిపోలేదు. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ సాయుధ బృందాలు ఇజ్రాయెల్ను అన్ని వైపుల నుండి ముట్టడించే రింగ్ ఆఫ్ ఫైర్ వ్యూహాన్ని అమలు చేస్తుంటే దానికి ప్రతిగా ఇజ్రాయెల్ బహుముఖ వ్యూహంతో విరుచుకుపడుతోంది. కేవలం గాజాపైనే దృష్టి పెట్టకుండా లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలు, యెమెన్లోని హౌతీల ఓడరేవులు, సిరియా, ఇరాక్ సరిహద్దుల్లోని ఇరాన్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ వ్యూహం ద్వారా శత్రువులందరినీ ఏకకాలంలో బలహీనపరచటమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఒకవైపు పాలస్తీనా ప్రజల హక్కుల కోసం గళమెత్తుతూనే మరోవైపు ఇరాన్ ప్రాబల్యం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గల్ఫ్ దేశాల ఆదాయం కూడా దెబ్బతింటోంది. అందుకే పరోక్షంగా ఇజ్రాయెల్ చర్యలు ఇరాన్ అనుకూల శక్తులను బలహీనపరిస్తే అది తమ ప్రాంతీయ భద్రతకు మేలు చేస్తుందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఫలితంగా బహిరంగంగా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వలేకపోయినా తెర వెనుక రక్షణ, నిఘా అంశాల్లో సమన్వయం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ తన సుదూర లక్ష్యాలను, ముఖ్యంగా యెమెన్లోని హౌతీలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం నిరోధక శక్తిని చాటడం. తమపై దాడి చేసేవారు ఎంత దూరంలో ఉన్నా వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ప్రపంచానికి సందేశం ఇస్తోంది. ముఖ్యంగా అమెరికా సరఫరా చేస్తున్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, నిఘా పరిజ్ఞానంతో ఇజ్రాయెల్ తన వైమానిక దాడులను విస్తృతం చేస్తోంది. కేవలం రక్షణకే పరిమితం కాకుండా శత్రువుల ఆర్థిక, సైనిక వనరులను తుడిచిపెట్టడం ద్వారా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ను ముక్కలు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భావిస్తున్నారు. అయితే ఈ యుద్ధం కేవలం సైనిక శక్తితోనే ముగిసేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా గెరిల్లా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇది సుదీర్ఘకాలం పాటు కొనసాగితే గల్ఫ్ దేశాల్లోని రాజకీయ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది. చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ రవాణా మార్గాల మూసివేత వంటి పరిణామాలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టొచ్చు. అందుకే ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే కేవలం క్షిపణి దాడులు మాత్రమే సరిపోవు. ఒక శాశ్వత దౌత్య పరిష్కారం, 2 స్టేట్ సొల్యూషన్ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ సమీకరణలను గమనిస్తే ఇజ్రాయెల్ లక్ష్యం కేవలం ఒక దేశం లేదా ఒక గ్రూపు మాత్రమే కాదు అని అర్థమవుతోంది. కేవలం ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులపై దాడి చేస్తే సరిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే అక్కడ అసలు సమస్య ఆ గ్రూపులు కాదు, వాటిని వెనక నుండి నడిపిస్తున్న ఇరాన్ అని స్పష్టమవుతుంది. అటు గల్ఫ్ దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన చీలికలు, ఇటు ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక లాంటి సముద్ర మార్గాలపై జరుగుతున్న దాడులు ఈ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇజ్రాయెల్ ఎందుకు యెమెన్ వరకు వెళ్లి దాడులు చేస్తోంది? గల్ఫ్ దేశాల్లో ఇజ్రాయెల్కు మిత్రువులెవరు, శత్రువులెవరు?
పశ్చిమాసియాలో ఇరాక్ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు. ఇరాన్ నుండి ఇరాక్, సిరియా, లెబనాన్లకు ఆయుధాలు చేరవేసే కీలకమైన ల్యాండ్ బ్రిడ్జ్. ఇరాక్పై దాడి చేయడం వల్ల సరఫరా వ్యవస్థ తాత్కాలికంగా దెబ్బతిన్నప్పటికీ అసలు సమస్య మూలాలు ఇరాన్లోనే ఉన్నాయి. క్షిపణి దాడులకు ఆదేశాలు ఇచ్చేది, నిధులు సమకూర్చేది ఇరాన్ కాబట్టి ఇజ్రాయెల్ కేవలం వేదికలైన ఇరాక్ లేదా సిరియాపైనే కాకుండా నేరుగా అధికార కేంద్రమైన ఇరాన్ను లక్ష్యంగా చేసుకుంటోంది. గల్ఫ్ ప్రాంతమంతా ఇజ్రాయెల్కు వ్యతిరేకం అనుకోవడం పొరపాటే. అబ్రహాం ఒప్పందాల తర్వాత యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఖతార్ వంటి దేశాలు చర్చల మధ్యవర్తులుగా ఉంటూనే హమాజ్ వంటి సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ దాడులు ఆయా దేశాల ప్రభుత్వాలపై కాకుండా అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాద గ్రూపులు, ఇరాన్ ప్రాక్సీలపైనే ప్రధానంగా జరుగుతున్నాయి. యుద్ధం కేవలం భూభాగాలకే పరిమితం కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు పాకింది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి, బాబ్ ఎల్ మందేబ్ వంటి కీలక మార్గాలను హౌతీలు అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఈ వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి, తమ ఆర్థిక మూలాలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ యెమెన్లోని హోడైడా, ఓడరేవు వంటి సుదూర ప్రాంతాలపై కూడా దాడులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం మాత్రమేనా అంటే కాదని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ పోరాటం వెనుక తన ఉనికిని కాపాడుకోవాలనే తపన ఎంత ఉందో, అరబ్ దేశాలకు ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలవాలనే వ్యూహం కూడా అంతే ఉంది. ఇరాన్ అణుసామర్థ్యం, ఆ దేశ మద్దతు ఉన్న ప్రాక్సీ గ్రూపుల విస్తరణను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ పోషిస్తున్న పాత్ర ఏంటి? అసలు అబ్రహాం ఒప్పందాల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? గల్ఫ్ దేశాల ఆర్థిక స్థిరత్వం ఇజ్రాయెల్ సైనిక శక్తిపై ఎలా ఆధారపడి ఉందో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు. ఇది మధ్యప్రాచ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పెద్ద యుద్ధం. ఇజ్రాయెల్ గనక యుద్ధాన్ని విరమిస్తే ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులు తిరిగి బలం పుంజుకుంటాయని, ఇది ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు తెస్తుందని ఆ దేశం భావిస్తోంది. ఇజ్రాయెల్ సైనిక శక్తి తగ్గితే ఆ ప్రాంతంలో ఇరాన్ తన ప్రభావాన్ని మరింతగా విస్తరిస్తుందనేది ఒక ప్రధాన వాదన. మరోవైపు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ వంటివి భద్రతా విషయంలో ఇజ్రాయెల్ ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఇరాన్ అణు సామర్థ్యం, దాని విస్తరణవాద ధోరణిని అడ్డుకోగల ఏకైక ప్రాంతీయ సైనిక శక్తి ఇజ్రాయెల్ మాత్రమే. ఒకవేళ ఇజ్రాయెల్ బలహీనపడితే లేదా దాని ఉనికి దెబ్బతింటే గల్ఫ్ దేశాలు ఇరాన్ నుండి నేరుగా ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆ దేశాల రాజకీయ స్థిరత్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చొచ్చు. చారిత్రక వైరాలు ఉన్నప్పటికీ గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో అబ్రహాం ఒప్పందాల ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇరాన్ అనే ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సాంకేతికత, నిఘా వ్యవస్థలు గల్ఫ్ దేశాలకు ఎంతో అవసరం. ఇజ్రాయెల్ లేని మధ్యప్రాచ్యంలో ఇరాన్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని, అది గల్ఫ్ దేశాలలోని రాచరిక వ్యవస్థలకు అంతిమంగా ముప్పుగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ మనుగడ అనేది గల్ఫ్ ప్రాంతంలో అధికార సమతుల్యతకు అత్యంత కీలకం. ఇజ్రాయెల్ యుద్ధం ఆపడం అంటే అది కేవలం శాంతిని కోరుకోవడం కాదు, తన బలహీనతను ప్రదర్శించడమేనని ఇజ్రాయెల్ వ్యూహకర్తలు నమ్ముతారు. కాబట్టి ఇజ్రాయెల్ ఉనికి, గల్ఫ్ దేశాల భద్రత ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి దెబ్బతింటే రెండో దానిపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇజ్రాయెల్ సైనిక శక్తి, గల్ఫ్ దేశాల భద్రత పరస్పర ఆధారితమైనది. ఇజ్రాయెల్ తన ఉనికిని చాటుకోవడానికి ప్రదర్శించే పరాక్రమం ఆ ప్రాంతంలో ఇరాన్ వంటి శక్తుల ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ వ్యూహకర్తల దృష్టిలో యుద్ధం ఆపడం అనేది శాంతి కంటే బలహీనతగా పరిగణించడం వల్ల వారు తమ పట్టును కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల స్థిరత్వం ఇజ్రాయెల్ ఇచ్చే భరోసాపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ బలహీనపడితే అది మొత్తం గల్ఫ్ ప్రాంతంలో అధికార సమతుల్యతను దెబ్బతీసి అశాంతికి దారితీస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం కేవలం యుద్ధరంగంలోనే కాకుండా దౌత్యపరమైన, ఆర్థికపరమైన వ్యూహాలలో ఉంది.
అబ్రహం ఒప్పందాల వంటి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ఇజ్రాయెల్, అరబ్ దేశాలు ఒకే రక్షణ వ్యవస్థగా ఏర్పడాలి. అదే సమయంలో పాలస్తీనా సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారాన్ని కనుగొనడం ద్వారా తీవ్రవాద సంస్థల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆర్థికంగా దేశాల మధ్య అనుసంధానం పెరగటం వల్ల యుద్ధాల కంటే శాంతి వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించటం ఈ ప్రాంత స్థిరత్వానికి అత్యంత కీలకం. ఇంకా చెప్పాలంటే వాణిజ్య ఒప్పందాలే ఈ దేశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే అవకాశం ఉంటుంది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు కేవలం సైనిక బల ప్రదర్శన కంటే దేశాల మధ్య బలమైన ఆర్థిక అనుసంధానమే అత్యంత శక్తివంతమైన పరిష్కారం. ఇజ్రాయెల్ అత్యాధునిక సాంకేతికత, గల్ఫ్ దేశాల అపారమైన చమురు సంపద, పెట్టుబడి సామర్థ్యం ఒకదానితో ఒకటి మిళితమైతే అది ఆ ప్రాంతం మొత్తాన్ని ఒక ఉమ్మడి ఆర్థిక కేంద్రంగా మారుస్తుంది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులు దేశాల మధ్య పరస్పర ఆధారిత సంబంధాలను పెంచి యుద్ధం వల్ల కలిగే నష్టం కంటే వాణిజ్యం ద్వారా వచ్చే లాభమే ఎక్కువనే స్పృహను కలిగిస్తాయి. ఈ విధంగా ఆర్థిక ప్రయోజనాలు ఒకే గొడుగు కిందకు చేరినప్పుడు ఇజ్రాయెల్ మనుగడ అనేది కేవలం ఆ దేశ అవసరమే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతపు ఆర్థిక స్థిరత్వానికి ఒక అనివార్యమైన అవసరంగా మారుతుందని అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో అమెరికా పోషిస్తున్న పాత్ర ఒక చిక్కుముడి లాంటిది. ఒకవైపు ఇజ్రాయెల్కు అపరిమితమైన సైనిక సహాయం, అత్యాధునిక ఆయుధాలు అందిస్తూ ఆత్మరక్షణకు మద్దతిస్తున్నామని చెబుతున్న అమెరికా, మరోవైపు గాజా, లెబనాన్లో జరుగుతున్న మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి వచనాలు పలుకుతోంది. ఈ ద్వంద్వ నీతి వెనుక బలమైన కారణాలున్నాయి. ఇజ్రాయెల్ను వదులుకుంటే మధ్యప్రాచ్యంలో తన పట్టుపోతుందని భయం. అదే సమయంలో అరబ్ దేశాలను దూరం చేసుకుంటే చమురు రాజకీయం దెబ్బతింటుందని ఆందోళన. అటు ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ను ఒక ప్రాక్సీగా వాడుకుంటూనే యుద్ధం గ్లోబల్ వార్గా మారకుండా ఉండటానికి దౌత్యపరమైన నాటకాలు ఆడుతోంది. అమెరికా ఇచ్చే ఆయుధాలే ఇక్కడ యుద్ధాన్ని నడిపిస్తున్నాయి. మళ్లీ అమెరికా పంపే ఆహార పొట్లాలే శరణార్థుల ఆకలి తీరుస్తున్నాయి. ఈ వైరుధ్యమే మధ్యప్రాచ్యంలో శాంతిని ఒక అందని ద్రాక్షగా మార్చేస్తుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా లాభాల దాహానికి, వ్యూహాత్మక ప్రయోజనాలకు మధ్యప్రాచ్యం ఒక ప్రయోగశాలగా మారింది. ఈ అగ్రరాజ్యాల చదరంగంలో పావులుగా మారుతున్న సామాన్య ప్రజల ప్రాణాలు ప్రపంచ శాంతికే ఒక హెచ్చరికగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ యుద్ధతంత్రం ముప్పు ఎక్కడ ఉంటే అక్కడే కొట్టడం అనే సూత్రంతో సాగుతుంది. ఇరాన్ తన ప్రభావాన్ని లెబనాన్ నుండి యెమెన్ వరకు విస్తరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా సరిహద్దులు దాటి మధ్యప్రాచ్యం అంతటా దాడులు చేస్తోంది. ముఖ్యంగా 2026 నాటికి ఈ యుద్ధం క్షిపణులను దాటి సైబర్ దాడులు, ఏఐ డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక రూపం దాల్చింది. అయితే ఈ ప్రాంతంలో శాంతి కేవలం ఆయుధాలతో రాదు. అది దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం ద్వారానే సాధ్యం. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కితే యుద్ధం కంటే వాణిజ్యమే లాభదాయకమని ఈ దేశాలు గుర్తిస్తాయి. అప్పుడు ఇజ్రాయెల్ మనుగడ కేవలం ఆ దేశ అవసరమే కాదు, మొత్తం గల్ఫ్ ప్రాంతపు ఆర్థిక స్థిరత్వానికి ఒక అనివార్యమైన గ్యారంటీగా మారుతుంది. ఈ వాస్తవాన్ని అటు అరబ్ దేశాలు, ఇటు ఇజ్రాయెల్ గుర్తించిన నాడే మధ్యప్రాచ్యంలో శాంతి వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం 2026లో మనం చూస్తున్న యుద్ధం కేవలం క్షిపణులకో, తుపాకులకో పరిమితం కాలేదు. ఇది అదృశ్యంగా సాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్ కలయిక. పైలట్ అవసరం లేని స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ల సమూహాలు ఒకవైపు ఆకాశాన్ని శాసిస్తుంటే, మరోవైపు శత్రువుల విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, బ్యాంకింగ్ నెట్వర్క్లను అతలాకుతలం చేసే సైబర్ దాడులు యుద్ధ గమనాన్ని క్షణాల్లో మార్చేస్తున్నాయి. మానవ మేధస్సు కంటే వేగంగా స్పందించే ఏఐ అల్గారిథమ్స్ ఇప్పుడు యుద్ధ వ్యూహాలను రచిస్తున్నాయి. అంటే యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దుల్లోనే కాదు, మనం వాడే స్మార్ట్ ఫోన్ల నుంచి అంతరిక్షంలోని శాటిలైట్స్ వరకు ప్రతి అంగుళం ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఈ సాంకేతిక హోరులో విచక్షణతో కూడిన శాంతి ప్రయత్నాలే మానవాళికి రక్ష.